విశాఖపట్నానికి 1,00,000 ఎకరాలు సేకరించి అక్కడ 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీని తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేయాలంటూ చంద్రబాబు నాయుడు సూచించారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ల జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నమోదవుతోంది. 2030 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కాబోతుంది. ఇది ఆయన సమీక్ష. ఇది సమీక్షే. ఇప్పుడు 1,00,000 ఎకరాలు భూసేకరణ చేయాలి. అక్కడ రేట్లు ఏ రేంజ్లో ఉన్నాయి, భూ సమీకరణకి అక్కడ ఎవడో ఇవ్వడం నెంబర్ 1. రెండోది, ముందు అసలు మనకు పరిశ్రమలకు సంబంధించి విశాఖని హబ్గా చేసుకోవాలంటే విశాఖ గురించి పాజిటివ్ ప్రచారం ఉండాలి. అమరావతిని పాజిటివ్ చేయడం కోసం విశాఖ నెగిటివ్ ప్రచారం భారీగా చేసాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి, తుఫాన్లు వచ్చేస్తాయి, అది ఎప్పుడు ప్రాబ్లమే అన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చాం. దాని గురించి పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇంకోటి, ఇది అద్భుతమైనటువంటి ఫిగర్స్తో రేపు పొద్దున కల్లా నువ్వు 100 కోట్లు సంపాదించేస్తావు, ఎల్లుండికి 1000 కోట్లు సంపాదించేస్తావు అనేటటువంటి ఒక సైకలాజికల్ సంతోషాన్ని క్రియేట్ చేయడంలో అద్భుతంగా ఉంటుంది. బాబు గారి మాటలు కావచ్చు, ఆ పత్రికల హైలైట్ కావచ్చు.